ఈ రోజున తల్లిదండ్రులు హింసించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. గడిచిన వారం క్రితం ఒక మాట విన్నాను. తల్లిని దూషిస్తూ ఉన్నారండి. తల్లిని భయంకరమైనటువంటి మాటలతో దూషిస్తున్నారే. నీకు ఆయుష్కాలం ఎలా పెరుగుతుంది? 10 ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ జ్ఞాపకం చేశాడు ఈరోజు మన ప్రభు. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించము అని దేవుడు చెబుతుంటే, దేవుణ్ణి నమ్ముకొని బాప్తిసం తీసుకొని రక్షణ పొంది ఏ గర్భమును చించుకొని నువ్వు బయటకు వచ్చావో ఆ గర్భమును భయంకరంగా దూషిస్తున్నావు అంటే నువ్వు మనిషివా పశువా? ఇదా మనకు దేవుడు నేర్పింది? సిలువలో పలికిన 4 మాటలు దేవుడు మనకిచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 5వ మాటను మనం ధ్యానించే ముందు యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగములో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పల్లవి చరణం పాడదాం. ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా. ఆమేన్. గ్లోరీ. నీ నామమే పాడెదను దేవా, నీ వాక్యమే చాటెదను. నీ నామమే పాడెదను యేసయ్యా, నీ వాక్యమే చాటెదను. ఆమేన్. సచ్చిన నాకై నిత్యత్వము నీయా నిత్యనవైతివయ్యా. అవునయ్యా. సచ్చిన నాకై నిత్యత్వము నీయా నిత్యనవైతివయ్యా. అయా మృత్యుంజయుడా పచ్చని నీ ప్రేమ, మృత్యుంజయుడా పచ్చని నీ ప్రేమ ఎచ్చట చూతునయా, ఎచ్చట చూతునయా. ఆమేన్. మృత్యుంజయుడా పచ్చని నీ ప్రేమ, మృత్యుంజయుడా పచ్చని నీ ప్రేమ ఎచ్చట చూతునయా. నా ముచ్చట నీవేనయా. ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా. నీ నామమే పాడెదను యేసయ్యా, నీ వాక్యమే చాటెదను. హల్లెలూయా. యేసు నామములోనే శక్తి, యేసు నామములోనే ఆదరణ, యేసు నామములోనే రక్షణ. సిలువపై పలికినటువంటి మాటలలో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పాలి. మొదటి మాట ఏంటో చెప్పండి. మొదటి మాట ఏమిటి? క్షమాగుణం. రెండవ మాట నిశ్చయంగా మనం దేవుని రాజ్యంలో ఉండాలి అనేది ఆయన కోరిక. మూడవ మాట, అమ్మా ఇడిగో నీ కుమారుడు. నాలుగవ మాట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకని విడిచిపెట్టావు. 5వ మాట చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దాం. దయచేసి బయట ఉన్న వాళ్ళు, అయ్యా ఈ మందిరానికి సరిగ్గా ముఖద్వారం దగ్గర కూర్చున్న వాళ్ళు మీకే నేను చెప్తా ఉన్నాను. దాసు మరియు బాలరాజు మీకే నేను చెప్పేది. మీరు ఇటు అటు చూడకుండా వాక్యం వినండి. లోపల చాలా సమయం ఉంది, చాలా స్థలం కూడా ఉంది. మీరు ఎందుకో బయట కూర్చున్నారు నాకు అర్థం కాలే. మా జీవీఆర్ జోసెఫ్ అంటే వెంకటేశ్వరరావు కానీ ఇక్కడ వాళ్ళందరూ, ఇస్సాకు టీచర్ గారు ఆయన కూడా ముందే కూర్చున్నాడు. మరి మీరెందుకో బయట ఉంటే ఆ గాలి వేరు, లోపలికి రండి చక్కగా వినపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.
ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి. ఒకవేళ కూర్చుంటే వాక్యం వినండి, మాటలు వినండి. హల్లెలూయా. వినండి, మంచిది. మనసు పెట్టి వాక్యం వినండి. ఈ మాటలు వింటే మనం బ్రతుకుతాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు అంటాడు శిలువ మీద ఏమన్నాడు తెలుసా? అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. నేను, చెప్పండి అందరూ, నేను దప్పిగొనుచున్నాను అంటే అర్థం ఏంటి తెలుసా? నాకు దాహం వేస్తుంది, నాకు దాహం వేస్తుంది. అమ్మా నాకు దాహం వేస్తుంది. ఓ ప్రజలారా, చూస్తున్నాడు, అందరినీ కలయి చూస్తున్నాడు. తన జీవితంలో ఏ మనిషికి కూడా ప్రజలందరి మధ్య ఆయన ఆ మాట అనలేదు. ఇప్పుడు వలుగుతున్నాడు ఆయన, నాకు దాహం వేస్తుంది. హల్లెలూయా. ఆ మాట కూడా ఎందుకు అన్నాడో తెలుసా? అక్కడనే వ్రాయబడింది, లేఖనములో నెరవేర్చటానికి. నా గురించి ఏ మాటలైతే గ్రంథములో 1000 సంవత్సరాల క్రితము నా తండ్రి అయిన దేవుడు నేను పుట్టక ముందు నుండి వ్రాయించాడో ఆ మాటలన్నిటినీ నెరవేర్చడానికి నేను దిగి వచ్చాను కనుక ఆ గ్రంథములో ఒక్క మాట కూడా నేను పోనివ్వను. నా గురించి వ్రాయబడిన ప్రతి మాటను నేను నెరవేర్చడానికే భూమి మీదికి వచ్చినాను అని ప్రజలందరికీ తెలియాలి. ఏమండి, గ్రంథంలో ఈ మాట కూడా వ్రాయబడిన విషయాన్ని యేసు ప్రభు తెలుసుకున్నాడండి. ఆయన పుట్టక ముందే, కొన్ని 1000 సంవత్సరాల కంటే ముందే వ్రాయబడిన మాటను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఎన్నోసార్లు సమాజ మందిరంలో బోధ చేశాడు ఆయన. ఎన్నో మార్లు అదే బైబిల్ గ్రంథాన్ని చదివి అందరికీ నేర్పాడు. అందరూ ఆ మాటలు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యమైపోయారు. ఇంత జ్ఞానం ఇతనికి ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది? ఇన్ని సంవత్సరాల నుంచి 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికినా కూడా గ్రంథాన్నే పట్టుకుని బ్రతికాడండి. ఆ గ్రంథంలో ఉన్న మాటలు నెరవేర్చడానికే ఆయన పూనుకున్నాడు. ఒక రోజు రానే వచ్చింది, అదే తన జీవితంలో ముగింపు రోజు, చివరి రోజు. ఆ చివరి రోజే ఇదిగో ఈరోజు మనం అందరము జరుపుకుంటున్నటువంటి శుభ శుక్రవారం. 4 మాటలు అయిపోయినాయి. 5వ మాటగా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, ఈ మాట కనుక నేను పలకకపోతే గ్రంథములో ఉన్న వాక్యము నెరవేరదు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆ గడియలో నాకు దాహము వేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను తప్పికొనుచున్నాను. ఇంకా కొద్ది నిమిషాల్లో యేసుక్రీస్తు ప్రభు మరణిస్తాడు. ఇంకా కొద్ది నిమిషాల్లో చచ్చిపోతాడు ఆయన. ఆ నీళ్లు దాహము తీర్చగానే ఇంకో గంటలో లేకపోతే ఇంకో 10 రోజులు ఆయన బతుకుతాడని గ్యారెంటీ ఉందా? మరి ఎందుకని అంత తపన పడుతున్నాడు ఆయన? ఆయన నీళ్లు త్రాగినా చచ్చిపోతాడు, త్రాగకపోయినా చనిపోతాడు, ఎందుకంటే సమయం. కానీ ఆయన దీనిని ఉద్దేశించి దాహం అడగలేదండి. గ్రంథములో ఉన్న మాటలను నెరవేర్చడానికి ఆయన దాహం కొన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపడతాం. తన జీవితంలో వాక్యమునే దృష్టి పెట్టుకొని వాక్యమును అనుసరించడమే నేర్చుకున్నాడు తప్ప వాక్యములో లేని ప్రకారంగా ఆయన జీవించడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొన్ని నిమిషాలు మరణిస్తాడు ప్రభు అయిన యేసు. తన చావుకు ఇంకా కొన్ని నిమిషాలకు ముందుగా నీళ్ళ దాహం అడుగుతున్నాడంటే ఏదో ఒక బలమైన కారణము ఉంది. ఆ బలమైన కారణం ఏంటంటే తాను నెరవేర్చవలసిన పని, అనగా పూర్తి చేయవలసిన పని ఇంకా ఏదైనా మిగిలి ఉన్నదేమో, ఆ పనిని కూడా చేయడానికి ఇంకా నిజంగా అక్కడికక్కడే అప్పటికప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక విషయం చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువును ఎంత హింసించాలని అనుకున్నారో, కనీసం నీళ్లు కూడా త్రాగటానికి ఇతనికి మనస్సు రాకుండా చేయాలని భయంకరమైనటువంటి చేదును కలిపారటండి. నాకు తెలిసి మనమైతే
నోటి దగ్గరకు కూడా మనం రానియం. అంత చేదైన వాసన కావచ్చు అది, మనం రానియం. అది చేదు వాసన వస్తేనే మనం తట్టుకోలేం. కానీ ఆ ప్రభువు ఆయన ఎందుకు త్రాగాడు, ఎందుకని త్రాగాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు జీవితంలో అన్ని వాక్యపు నెరవేర్పులే జరిగాయి. కారణము ఆయన వాక్యాన్ని నెరవేర్చటానికి ఈ భూమి మీద వచ్చిన గొప్ప దేవుడు. హల్లెలూయా. చూడండి ఆ సమయంలో ఆయన పరిస్థితి ఎలా ఉందో చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిస్థితి కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం కంటే ముందే యేసు ప్రభు గురించి వ్రాయబడిన మాట నెరవేర్చిన రోజే ఈ రోజు. హల్లెలూయా. ఇదిగో నా నాలుక నా తొండను అంటుకునేది, నీవు నన్ను ప్రేమ భూమిలో పడవేస్తున్నావు. కుక్కలండి, కుక్కలు నన్ను ఆడించున్నావు, వారు నా చేతులను. నువ్వేమో పళ్ళిగిలించుకొని నవ్వుతా ఉన్నావు ఒక దయ్యంలాగా. కుమారుడు ఇందాక చెప్పాడు కదా, చావు రోజున వెళ్ళి ఎవరైనా నవ్వుతారా అని. యేసు ప్రభు భయంకరమైనటువంటి శ్రమలు పొందిన రోజున ఆయన గురించినటువంటి ఆయన వేదన అంతా వినబడుతుంటే నవ్వొస్తుందా నీకు? నవ్వొస్తుందా నాయన? చూడండి ప్రభు ఎంత శ్రమలు పొందాడో. ఇందాక ఆ దృశ్యం చూసినప్పుడు నేను చూశాను, చాలామంది మీ కళ్ళలో నీళ్లు చూశాను నేను. హృదయం ఉన్న వాళ్ళు పగిలిపోయి ఏడ్చారండి. ఎవరో ఒకరిద్దరు కఠినాత్ములు, హృదయాన్ని కఠినం కొని కూర్చున్న వాళ్ళు, దేవుని వాక్యం అంటే భయం లేనటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నారేమో, కానీ అందరైతే కళ్ళల్లో నీళ్లు చూశాయి. హల్లెలూయా. చూసారా, ప్రజలందరూ దాహంగా ఉన్నది, తాగటానికి మాకు నీళ్లు లేవు అని తమ నాయకుడైన మోషేతో చెప్పినప్పుడు ప్రజలందరి దాహం తీర్చడానికి మోషే బండను కొట్టి మరి నీళ్లను రప్పించగలిగాడు. వెంటనే బండలోంచి నీళ్లు ఊపికి రావటం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ బండ ఎవరో కాదు, ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసు క్రీస్తే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈలాగున ప్రజలందరి దాహము తీర్చిన యేసు క్రీస్తు ప్రభువే ఇప్పుడు ఏమడుగుతున్నాడు ఆయన? నాకు దాహము వేస్తుంది. అయితే ఇది ఏ దాహమో? ఇది దేనికి సంబంధించిన దాహము? ఈ దాహంలో మనం ఏం నేర్చుకోవాలి? యేసు ప్రభువుకు దాహం వేసినప్పుడు మనలాగే నీళ్ళ దాహం అది? మరి ఏ దాహం అది? చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది ప్రజలందరి దాహం లాంటిది కాదు. ప్రభు అయిన యేసు క్రీస్తు దాహం వెనకాల ఒక గొప్ప బలమైన కారణము ఉంది. బలమైన కారణం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏంటి ఆ కారణం అంటే వాక్యమును నెరవేర్చే దాహము. ఇది ఏ దాహం అండి? వాక్యమును నెరవేర్చే దాహము. మనం చాలా మాటలు వింటున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, మరి మనం నెరవేర్చాలని తపన మనకున్నదా? అబద్ధం ఆడకూడదు అని ఎన్నోసార్లు వింటాం. ఎన్నిసార్లు సిగ్గుమాలిన బ్రతుకుతో అబద్ధాలు ఆడతాము. వాక్యమును అనుసరిస్తున్నామా? తల్లిదండ్రులు ప్రేమించాలి అని తెలిసి కూడా తల్లిదండ్రుని అదే నోటితో పెంటగా మార్చుకొని నోరుని పెదవుల మీద పెంట పూసుకున్నట్టుగా తల్లిని దూషించటం, తండ్రిని దూషించటం. ఏమండి, ప్రభు చెప్తున్నాడు ఆయన వాక్యమును నెరవేర్చడానికి దాహముగా ఉన్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఏమంటున్నాడో చూడండి. దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినా ఏమి ఇయ్యకుండానే ద్రాక్షరసము అనే పాలను మీరు
తీసుకోండి. ద్రాక్షారసం అనే పాలను మీరు తీసుకొనండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాం. ఏమన్నా వెల చెల్లిస్తున్నామా? మామూలుగా ద్రాక్షారసం అనుకుంటే నువ్వు కొట్లల్లో, షాపుల్లో కొని తాగేవచ్చు. కానీ అలాంటిది కాదే. ఇది దేవుని సన్నిధి, పవిత్రమైనటువంటి దేవుని సన్నిధి. వాక్యంతో కూడినటువంటి ఆ ద్రాక్షరసం, అది ప్రార్థనతో కూడినటువంటి పవిత్రమైనటువంటి యేసు రక్తములో, యేసు నామము పేరిట ఆశీర్వదించబడినటువంటి ద్రాక్షరసం అది కదా. దాని విషయంలో ఇంత నిర్లక్ష్యమా? ఇంత నిర్లక్ష్యమా? నువ్వు డబ్బు పెట్టి కొంటే దొరికింది కాదది, దొరికేది కాదది. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ఆశీర్వచనపు పాత్రలోనిది నువ్వు త్రాగుతున్నావు. ఎంత భయంతో ఉండాలి, ఎంత భక్తి కలిగి ఉండాలి, దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. అయ్యో, ఈ రక్తం త్రాగుతున్నప్పుడు ఇది యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద నుంచి నా కోసం కాచిన రక్తం. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరిని తెలియదు కనుక క్షమించమని చెప్పిన రోజున కార్చిన రక్తం. నిశ్చయంగా నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పిన రోజున కార్చిన రక్తం ఇది. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. తమ్ముడా, ఇదిగో నీ తల్లి అని తల్లిదండ్రులను ప్రేమించే బాధ్యతను గుర్తు చేసినటువంటి రోజున యేసు ప్రభువు ద్వారా కార్చబడిన రక్తం ఇది. ఆయన శిలువపై వేలాడుతూ నాకు దాహం వేస్తుంది అని తనను గురించి వ్రాయబడిన సంగతులను నెరవేర్చినటువంటి రోజున ఆయన కార్చిన రక్తం ఇది అని జ్ఞాపకం రాలేదా? రాదా? ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు దాహము కొనుటలో బలమైన కారణం ఇంకొకటి ఉంది. ఏంటంటే ప్రజలందరూ రక్షణ పొందాలి. ప్రజలందరూ రక్షణ పొందాలి. ఇందాక చదివాం, విన్నాం. సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం అంట. అంటే మనుషులు రక్షణ పొందాలంటే రక్తము చిందించబడాలి. ఇది మనందరి రక్షణ కోసం యేసు ప్రభువు చిందించిన రక్తం చిందించిన రోజు. చివరిసారిగా, ఆ తర్వాత ఇక ఎప్పుడు లేదండి. ఒక్కసారే ఆయన మనందరి కోసం మృతి పొందిన రోజు. హల్లెలూయా. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు బ్రతికి ఉన్నటువంటి దినాలలో ఒక సందర్భాన్ని మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. దాహము గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున ఆయన ఒంటరిగా ప్రయాణమై వెళుతుంటే మధ్యలో ఒక బావి కనబడింది. ఏం కనబడిందమ్మా? బావి కనబడింది. ఆ బావి పేరంట యాకోబు బావి అంట. ఏ బావి అది? యాకోబు బావి. ఆ బావి దగ్గరికి ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. ఆ ఊరి పేరు కూడా వ్రాయబడిందండి. అది ఏ ఊరిలో ఉందో తెలుసా? సుఖారా అనే గ్రామంలో ఉందండి ఆ బావి, గ్రామం బయట. అక్కడికి వచ్చి యేసు ప్రభు, నేను ఇందాక చెప్పాను, ఇంతమంది జనుల మధ్యలో ప్రభు అయిన యేసు ఎప్పుడు కూడా దాహము అడగలేదు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఆయన దాహము ఒక అమ్మకి అడిగాడు. అది ఏ దాహమని అనుకుంటున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనం త్రాగేటట్టుగా త్రాగే దాహం కాదది. తన హృదయములో ఉన్నటువంటి కోరిక ఏంటంటే పాపాత్మురాళ్ళు కానీ పాపాత్ములు కానీ అందరూ రక్షణ పొందాలి అనే దాహం అది. కనబడిందండి, కనబడక కనబడింది. భయంకరమైనటువంటి పాపాత్మురాలు కనబడేది ఆయనకి. నిజంగా ఆ దినాలలో ఆ స్త్రీలలో ఇంతకంటే భయంకరమైన పాపాత్ములు ఇంకెవరు లేరేమో. ఎట్లాగైనా సరే ఈ పాపపు బంధకాల నుంచి ఈమెను నేను విడిపించాలి అనుకున్నాడు ఆయన. అనుకొని ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, నాకు దాహము వేస్తుంది, నాకు నీళ్లు చేతి దాహము తీర్చు. వెంటనే ఆమె ఏమి చెప్పింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలన్నీ కూడా యోహాను సువార్త 4వ అధ్యాయము 5 నుండి 14 వచనాల వరకు మీరు చదివితే అన్నీ కనబడతాయి. ఇప్పుడు చదవటానికి మనకు అంత సమయం లేదు కనుక వివరణ ఇచ్చేస్తాను నేను. యేసు ప్రభు వచ్చాడు. అమ్మా, నాకు నీళ్లు కావాలని అడిగాడు. ఈ మెంటది, నువ్వేమో యూదుడవు, మేమేమో సమరయులము, అసలు మీకు మాకు పొత్తెక్కడ? అయినా మేమిచ్చే నీళ్లు మీరు తాగుతారా? తాగరు కదా యూదులు. ఈ అన్ని సందర్భాలలో ఆయన అంటున్నాడు, అమ్మా, నువ్వు గినక ఇప్పుడు నాకు నీళ్లు పోయకపోతే,
నాకు నీళ్లు దాహం వేస్తుంది అని అడుగుచున్నవాడు ఎవడో అని నీకు నిజంగా తెలిస్తే, నీకు నేను అడగడం కాదు, నువ్వే నాకు నీళ్లు దాహం ఇమ్మని అడుగుతావమ్మా. నేనిచ్చే నీళ్లు నీ జీవితంలో ఇంకా నీకు దాహం అనేది కలగదు. నేనిచ్చే నీళ్లు కనుక నువ్వు తాగితే నీ జీవితాంతం నువ్వు బ్రతికినంత కాలము తృప్తిగా ఉంటావు, సమృద్ధిగా ఉంటావు, ఏ కొదువు లేకుండా ఉంటావు. కానీ నేను ఇచ్చే నీళ్లు అంత బలమైనది అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఏం చేసిందంట, అయ్యా అయితే ఆ జీవజలము నాకు కూడా దయచి, నా దాహం తీర్చయ్యా. నేను మళ్ళీ ఈ బావి దగ్గరికి రాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి, చాలా దూరం నుంచి ఈ ఎండనక వాననక నేను దాహం తీర్చుకోవటం కోసం ఇంత దూరం నడుచుకుంటూ వస్తున్నాను. ఇక నువ్విచ్చే జీవజలం అయితే ఇక దప్పిక ఎప్పుడు అంటున్నావు కదా, అయితే నీవిచ్చే నీళ్ళు నాకు దయచి. అడిగినప్పుడు ఏం చెప్పాడో తెలుసా, నేను నీకు జీవజలము, నేను నీకు ఇచ్చి నీ దాహము తీర్చాలి అని నువ్వు అనుకుంటే, జీవజలమును నీకు కావాలి అని నువ్వు అనుకుంటే, మొదట నువ్వు ఒక పని చేయాలి. ఏంటంటే నీ భర్తను పిలుచుకొని రా. నీ భర్తను పిలుచుకొని రా. ఎందుకు ఆ మాట అన్నాడు? ఆమె భయంకరమైనటువంటి పాపాత్మురాలు. ఎంతోమంది పురుషుల జీవితాలను నాశనం చేసింది ఆమె. చూసారా, అక్కడక్కడ వేశ్యలు ఉంటారు. వాళ్ళు సందుల్లో గొంతుల్లో తిరుగుతూ ఉంటారు. కట్టుకున్న భర్త వారికి సరిపోరు, వాటికి సరిపోవు. ఎవడు యవ్వనస్తుడు కనబడితే వాడి వెంటనే ఎక్కడ దొరుకుతాడని కాచుకుంటారు, పాపం చేస్తారు, ఎయిడ్స్ రోగం తెచ్చుకుంటారు, భయంకరమైన కుదురని రోగం తెచ్చుకుంటారు. ఆఖరికి బక్క చిక్కిపోయి నాకు యేసు ప్రభు కావాలి, ఉన్ననాళ్ళు బతికి ఎంజాయ్ చేసి అందరినీ రోగం అంటించేసి చాలామందిని నాశనం చేసి ఇప్పుడు కావాలంట యేసు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీకి ఆ స్థితి రాకముందే, ఆ భయంకరమైన స్థితి కలగకముందే, ఆ పాపము పండక ముందే యేసు ప్రభు ఎట్లాగైనా సరే ఈమెను నేను విడిపించాలి, ఈ బంధకంలోంచి నేను ఈమెని విడిపించాలనుకున్నాడు. తనలో ఉన్నటువంటి ముదిరిపోతున్నటువంటి రోగం ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఒక్కొక్క పాపము, ఒక్కొక్క రోగం, ఒక్కొక్క వ్యాధి బయటపడుతూ ఉంటున్న రోజుల్లో చూశాడండి యేసు ప్రభు. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారేమో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని మాట, ఇది నా మాట కాదు. ఒకవేళ నువ్వు అదే పరిస్థితిలో కనుక ఉంటే, భయంకరమైన పాపములు చేస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ ఆ పాపం ద్వారా నీ జీవితంలో, నీ జీవంలో, నీ శరీరంలో కుదురని రోగం కనుక ఉన్నట్లయితే, ఎవరికి చెప్పుకోలేని భయంకరమైన రోగంతో కనుక నువ్వు ఉన్నట్లయితే, నా ప్రభు నామను బట్టి చెప్తున్నాను, యేసు ప్రభు దగ్గరికి పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఈ రోజున నువ్వు కూడా నీ పాపములను గ్రహిస్తే ఆ స్వస్థత అనేది దేవుడు నీకు ఈ రోజే, ఈ క్షణమే నిన్ను బాగు చేయగలడు. ఆ రోజు వచ్చింది ఆమె. చెబుతుంది, నాకు భర్త లేడయ్యా అని అంటుంది ఆమె. నువ్వు నీ భర్తను తీసుకొని రమ్మని యేసు ప్రభు చెబుతుంటే, నాకు పెనిమిట్లు, నా భర్త లేడని చెబుతుంది. యేసు ప్రభు చెప్తున్నాడు, అమ్మా నీకు భర్త లేడు అని నువ్వు చెప్పిన మాట కరెక్టే. అయితే నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, నిక్కరమైన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. నీకు ఎవడు కనబడితే వాడితో భర్త ధర్మాన్ని పంచుకుంటున్నావు చక్కగా. ఈ 5 ఇగో ఈయనే నా మొగుడు అని చెప్పటానికి నీకు లేనే లేదు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ 5 ఉన్నారు. ఇప్పుడున్నవాడు కూడా వాడు నీవాడు కాడు. ఎప్పుడైతే తన హృదయంలో ఉన్నటువంటి ఆ విషయాలు బయట పెట్టాడో, ఆమె లెక్క పెట్టుకుంది ఆమె. ఒకటి వాడొకడు, ఈడొకడు, వాడొకడు, ఈడొకడు, కరెక్ట్ సరిపోయింది లెక్క. ఇప్పుడున్న వాడితో 6వాడు, వాడు కూడా లేడు, వాడు కూడా నీవాడు కాదన్నాడు. అమ్మో, నా జీవితంలో ఉన్న రహస్యం అంతా ఈయన తెలుసుకున్నాడంటే ఈయన నిజముగా దేవుని ప్రవక్త, కుమారుడు. కాబట్టి ఈయన చెప్పిన మాట కనుక నేను వింటే, రాబోయే ఆ బాధలు కానీ, రాబోయేటటువంటి ఆ వ్యాధి కానీ, రోగం కానీ నాలో లేకుండా చేసే శక్తి ఈయనకు మాత్రమే
ఉంది. ఈయన మాట వింటేనే బ్రతుకుతాను అనుకున్నదామే. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. అడిగిందండి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవజలాన్ని ఆయనకి ఇచ్చాడు. ఆయన మాటలు విన్నప్పుడే ఆయనకు వరాలన్నీ దయచేయబడ్డాయంట. గట్టిగా చప్పట్లు కొడతాం, దేవుని నామాన్ని మహిమపడతాం. మాట వినగానే విశ్వాసం కలిగిపోయింది ఆమెకి. విశ్వాసం కలగగానే ఆగలేకపోయింది. వెంటనే వెళ్ళింది తన గ్రామానికి. ఏ గ్రామం అన్నది? ఆ గ్రామం పేరేంటి? సుఖార. బోధవాడ లాంటిది. ఆ గ్రామం పేరేంటండి? సుఖార. తన సొంత ఊళ్ళోకి వెళ్ళింది. నేను చేసినవన్నీ నాకు తెలియజేసిన ఒక ప్రవక్త ఉన్నాడు, రండి, మీలో ఏమేమి ఉందో మొత్తం చెప్పేస్తాడు ఆయన. మీలో ఉన్న బంధకాలన్నింటినీ విడిపించబడాలంటే ఆయన చెప్పిన మాట వింటే చాలు, మీ బాధలన్నీ తొలగిపోతాయి, రండి అని చెప్పేసి తీసుకొని వచ్చిందండి. హల్లెలూయా. ఆ వచ్చిన వాళ్ళందరూ యేసు ప్రభు ప్రశ్న అడగక ముందే, అయ్యా నేను ఈ తప్పు చేశాను, ఇదిగో ఈ బాధ నాలో ఉంది, అయ్యా ఇదిగో నేను ఈ తప్పు చేశాను, నాకు భయంకరమైన రోగం వచ్చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, బాగుపడటం లేదు, అయ్యా నీకేదైనా వల్ల అయితే నన్ను క్షమించి నన్ను బాగు చేయమని అడిగారట. తమ అంతటా తామే తమ పాపములను ఒప్పుకొని యేసు ప్రభు దగ్గర క్షమాపణ అడిగి రక్షణ పొందుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపడదాం. నీ పాపాలన్నీ ఒప్పుకో అని నీకు చెప్పవలసిన అవసరం లేదు. నీ పాపాలన్నీ నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను బాగు చేస్తాడయ్యా అని నేను నీకు చెప్పనవసరం లేదు. ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా చెప్పనవసరం లేదు. వాక్యం విన్నావు కదా, నీ అంతట నీవే గుర్తు తెచ్చుకో. నువ్వు ఏం పాపం చేసావో, ఏం తప్పులు చేసావో, ఏ తప్పుల వల్ల నీ కుటుంబం పతనం అయిపోతుందో, ఏ తప్పు వల్ల నీకు నెమ్మది లేకుండా ఉందో, ఏ పాపం వల్ల నీ శరీరం అంతా రుగ్మతతో అయిపోయిందో, ఇక బ్రతకలేని పరిస్థితిలో, ఇంకా కొన్ని రోజులనే బ్రతుకుతావేమో, దగ్గర పడిందేమో, ఒకసారి ఆలోచించేయి. ఎవరు నీకు చెప్పనవసరంలే. అయ్యా నన్ను క్షమించు, నా పాపములు క్షమించు, నాకు రక్షణ దయచేయి ప్రభువా, ఆ స్త్రీని బాగు చేసినట్లుగానే నన్ను కూడా బాగు చేయి ప్రభువా అని నువ్వు అడిగితే చాలు, రక్షణ నీకు సొంతం. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ ప్రశ్న అడిగింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఏమని అడిగాడు? నీ భర్తను తీసుకొని రమ్మన్నాడు. ప్రశ్న అడుగబడినది ఎవరికి? సమరయ స్త్రీకి. ఇక్కడ చూస్తే ప్రశ్న అడిగిన వాడికి, యేసు ప్రభుకి పెద్దగా ప్రయోజనం ఏమీ కలగలేదు, కానీ తృప్తి మాత్రం మిగిలింది ఆయనకి. అమ్మయ్యా, ఈరోజు ఒక ఆత్మను నేను సంపాదించుకున్నాను. కానీ ప్రశ్న అడుగబడిన ఆ స్త్రీకి మాత్రం ఏం మిగిలిందో తెలుసా? తన జీవితంలో రోగమంతా పోయింది, తన దాహమంతా తీర్చబడింది, సఖ్యము కానటువంటి ఆనందం ఆ బిడ్డలోనికి వచ్చింది, నమ్మకము కలిగింది, నెమ్మది కలిగింది, సంతోషం కలిగింది, అందరికీ సువార్తను ప్రకటించింది, అనేకులను యేసు ప్రభు యొద్దకు తెచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీవు నేను మనము ఏం పని చేస్తున్నాం? పోయిన మట్టల ఆదివారం రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సమరయ స్త్రీ చేసిన పనే మట్టల ఆదివారం రోజున తన శిష్యులు చేశారు. కట్టబడిన ఆ గాడిదలను మీరు విడుదల చేసుకొని విప్పుకొని రండి అన్నాడు. దేవుని పని, దేవుని దగ్గరికి తీసుకొని వచ్చారు. ఈ రోజున నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. లోకమంతా పాపపు దాహముతో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఏ దాహంతో ఉన్నారో తెలుసా? కొంతమంది ధన దాహంతో ఉన్నారు. ధనం కోసం చావనన్నా చస్తారు, లేదా చంపనన్నా చంపుతున్నారు. మరికొందరైతే చెడ్డ అలవాట్లను, చెడ్డ కోరికలను తీర్చుకొనడం కోసం తపనతో ఉన్నారు. మరికొందరైతే పాపము చేసి తమ జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నారు. బ్రతికిన కొద్ది రోజులైనా సరే ఎంజాయ్ చేద్దాం, శరీరాన్ని సుఖపెడతాం, చచ్చిన పర్వాలేదు, తర్వాత ఎవడు చూశాడు చచ్చిన తర్వాత అని అనుకొని చావక ముందే భయంకరమైనటువంటి పాపపు దాహంతో నిండున్నారు. ఒక్క మాట చెప్పమంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాపిష్టుల
దాహము వలన సంపాదించినటువంటి ఆ భయంకరమైన నరకాగ్ని నుండి తప్పించాలని లోకానుసారముగా దాహము కొన్న వారి కొరకు సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడు దాహము కొన్నాడు. ఈ రోజున ప్రజలందరి పాపపు దాహమును తీర్చడానికి, ఆ పాపపు దాహము యొక్క ఫలితము నుండి వారిని తప్పించడానికి, నరకాగ్ని గుండెలో పడకుండా దేవుని రాజ్యంలో వెళ్ళాలని, వాళ్ళని కాపాడుకోవాలని యేసుక్రీస్తు ప్రభు తాను చేదైన చిరుకను దాహముగా తీసుకున్నాడు. ఆ చిరుకలో ఉన్నది ఏంటో తెలుసా మీకు? లోకము చేస్తున్న ప్రతి విధమైన పాపపు చేదంతా కూడా ఆ చిరుకలో తీసుకున్నాడంటండి యేసు ప్రభు. ఆ చేదైన చిరుక గనుక దాహము తీర్చుకోకపోతే ఈరోజు జీవజలపు దాహము మనకు దొరికేది కాదు. యెషయా గ్రంథం ఒక్కసారి తీద్దామా? యెషయా గ్రంథం. ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చారు. అయ్యా, ఆకలి అవుతుంది, నువ్వు కూడా కొద్ది తిను అని అడిగారు. ఏం జరిగిందో, ఈ వాక్యం నెరవేరేదాకా, ఈ వాక్యం నెరవేరకుండా మరి యేసు ప్రభు చావకూడదు. సమయం దగ్గర పడింది కాబట్టి చెప్తున్నాడు. యోహాను సువార్త 4:32-33 చూస్తే, అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పాను. మా సమయం దగ్గర పడి, సమయం ఎంత ఒకసారి చూడండి, 2:65, 35 నిమిషాలు సార్. ఈరోజు గొప్ప పరీక్ష అని చెప్పాను కదా మీకు. ఈ పరీక్షలో పాస్ అవ్వండి, దేవుని ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని, ఏది యాకోబు బావిని పురస్కరించుకొని ఒక పాట కూడా చక్కగా, యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఒక పల్లవి ఒక చరణం పాడండి ఒకసారి అమ్మా. రండి అమ్మా, ఒకసారి పల్లవి ఒక చరణం మీకు మరి కొద్దిగా మరి ఫ్రీ, కొద్ది రిలాక్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. జరిగిన విషయం గురించి ఒక చక్కని పాట ఉందండి. బాబు ఉందరే, ప్రైజ్ ది లార్డ్. యాకోబు బావి కాడ యేసయ్యను చూశామమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. ఆమె యాకోబు బావి కాడ యేసయ్యను చప్పట్లు కొడదాం అందరం కలిసి. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. తాగు చీర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. తాగు చీర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చే నీళ్లు నీకు ఎప్పుడు దప్పిక కాదన్నాడే. నేనిచ్చే నీళ్లు నీకు ఎప్పుడు దప్పిక కాదన్నాడే. యాకోబు బాయి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎండవేళ యేసుక్రీస్తు ప్రభు ఒకే ఒక్క పాపాత్మురాలి కోసం బయలుదేరి వెళ్ళాడండి. దేవునికి మహిమ కలుగును గాక. నీళ్లు తాగింది, నెమ్మది పొందింది, యేసు ప్రభు గురించి తెలుసుకుంది, యేసు ప్రభు మాటల మీద నమ్మకం ఉంచింది, ఆ మాటలను పట్టుకొని సువార్త ప్రకటించింది, అనేకులను యేసు ప్రభు యొద్దకు నడిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకానుసారమైన దాహంతో ప్రజలందరూ అపవిత్రపరచబడి నరకాగ్ని గుండంలోనికి వెళుతుంటే, ఆ నరకాగ్ని నుండి తన ప్రజలమైనటువంటి మనలను రక్షించడానికి ప్రజలందరి లోకానుసారమైన దాహానికి బదులుగా మన ప్రభు అయిన యేసు దాహము గొనవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దాహము కొనినది తన కోసం కాదు, మన అందరి దాహమును తీర్చడం కోసం, మనందరి దాహం తీర్చుకొనటం కోసం. హల్లెలూయా. ఇప్పుడు మన దాహం ఏమై ఉండాలి?
దేవుని వాక్యమును నెరవేర్చే దాహముగా మనము కలిగి ఉండాలి. దేవుని వాక్యమును నెరవేర్చే దాహం అంత ఈజీగా తీరుతుందా? అది కావాలంటే ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభు మీదనే మనం గురిపెట్టి ముందుకు సాగాలి. హల్లెలూయా. ఆయన చేసిన త్యాగాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. సిలువ మీద ఆయన పలికిన ఆ 7 మాటలను మన హృదయంలో దాచుకోవాలి. హల్లెలూయా. చూసారా, ఒక మనిషినంట మా ఆచో సాములబాయి బాలరాజు, రే బాబు ఏం చూస్తున్నావయ్యా, ఎందుకు వచ్చావు నువ్వు? పోనీ ఇంటికైనా వెళ్ళిపో, ఎందుకు అక్కడ మాట్లాడుకోపోయి దేకేనికెళ్ళి తాని బార పేసగాకాయ్. నాకు చాలా చిరాకు అనిపిస్తుంది ఇలా చేస్తే. వినండి దేవుని వాక్యం. ఒక మనిషికి రక్షణ కలుగజేయడానికి ఏ వ్యక్తినైనా సరే, అది ఆడదైనా కానీ మగవాడైనా కానీ, చిన్నపిల్లలైనా కానీ, యవ్వనస్తులైనా కానీ, బాల్యంలో ఉన్నవారైనా కానీ, వృద్ధాప్యంలో ఉన్నవారినైనా కానీ, ఏ మనిషినైనా యేసు ప్రభు రక్షించాలి అని అనుకుంటే ఎప్పుడు దాకా బతిమలాడతాడో తెలుసా? పుట్టిన కాడి నుండి చచ్చిపోయేదాకా బ్రతిమలాడుతూనే ఉంటాడంట. నా చేతిలోనికి రానైనా, నా చేతిలోనికి రానైనా నిన్ను నేను కాపాడుకుంటాను. నేనుండే చోటు, నా తండ్రి ఉండే చోటు, పరలోక రాజ్యం నీకు ఇస్తాను. రా, ఆ దుర్వ్యాసనం మానేసేయి, ఆ పాపం చేయకు, ఆజ్ఞను అతిక్రమించకు, మోసం చేయకు, మోసంలో బ్రతుకకు, నా దారిలోనికి రమ్మని చెప్పేసి ఎప్పుడు దాకా బ్రతిమలాడతాడట? ఆ మనిషి నరకపు అంచు దాకా వెళ్ళేదాకా బ్రతిమలాడుతూనే ఉంటాడంట. అంటే చేయవలసిన కార్యం అంతా చేసేసి, కండబలం అండబలం అన్ని చూసుకొని, హంగు మంగు మొత్తం చూసుకొని, విర్రవీగుచు చేసిన పనులన్నిటిని బట్టి లాస్ట్లో మంచం ఎక్కిన తర్వాత ఇక కొన ఊపిరితో నేను చచ్చిపోతాను అనే పరిస్థితికి వచ్చేదాకా, నరకపు అంచులో ఉన్న ఆ పరిస్థితి దాకా బ్రతిమలాడుతూనే ఉంటాడటండి. బ్రతిమలాడుతూనే ఉంటాడు చచ్చేదాకా కూడా. మంచాన మంగాయని సేవేగి కనుకేలతి జనతాని కొన ఊపిరి దాకా కూడా ఆయన బ్రతిమలాడుతూనే ఉంటాడట యేసు ప్రభు. ఆత్మలో గద్దిస్తూ ఉంటాడట, ఇకనైనా నువ్వు దేవుని నమ్ము, ఇకనైనా నువ్వు విశ్వాసముచ్చు, ఇకనైనా ఒప్పుకో అని చెప్పేసి చచ్చేదాకా బ్రతిమలాడతాడట. అయినా కూడా వినకపోతే అప్పుడు విడిచిపెడతాడటండి. అయినా కూడా వినకపోతే అప్పుడు విడిచిపెడతాడట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. ఎవరైనా ఉన్నారా ఇట్లాంటి ప్రేమ చూపేవాడు ఈ భూమి మీద? ఎవరు లేరండి. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, నా కోసం ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? అర్హతేమి చూడకుండా, కలరు లోకమందునా ఏమి కోరుకోకుండా నా కోసము తనకు తానే సిలువ యాగము. ఏమి కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? అంతస్తులు లేకుండా, అర్హతలే చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు, ఏమి చిత్రము. నీచుడనని చూడకుండా నా కోసము
మహిమనంత వీడినాడు, ఏమి చిత్రమో. ఎవరైనా ఉన్నారా, ఎచకైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. ఏమండి, మనిషిని చచ్చేదాకా ఎందుకని ప్రేమించాలి? మరణపు ఆ నరకం యొక్క అంచు దాకా వెళ్ళేదాకా ఎందుకని చూడాలి ఆయన? ఎందుకు అంతగా ఎందుకు ఎదురు చూడాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుకు తెలుసు రక్షణ యొక్క విలువ. ఒక్కసారి రక్షణ పొందితే ఆ గ్రంథంలో పేర్లు రాసుకొని రక్షింపబడిన నాట నుంచి ఆ మనిషిని విడవకుండా ప్రేమిస్తాడు ఆయన. విడిచిపెట్టాడు, అస్సలు విడిచిపెట్టాడు. నువ్వన్నా మర్చిపోతావు. చూడు, నువ్వు ఒకసారి లెక్కే, ఎన్నిసార్లు మర్చిపోయావు? ఎన్నిసార్లు నువ్వు మర్చిపోయావు? ఒక్కసారి నువ్వు లెక్క పెట్టగలవా? లెక్కలేనన్ని సార్లు నువ్వు విడిచిపెట్టినా, ఆయనను మర్చిపోయినా, ఆయన సన్నిధికి రాకుండా తిరస్కరించినా నిన్ను ఇంకా నువ్వు ప్రేమిస్తూనే ఉన్నాడు. అది యేసు ప్రభు ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నాకు దాహము వేస్తున్నది, కొద్దిగా నీళ్లు పొయ్యి అని చెప్పిన ఆ ఒక్క పలుకు వినగానే ఆమెలో ఏం కలిగిందంట? విశ్వాసము కలిగింది. ఆ మాట విన్న వెంటనే పరుగున వెళ్ళి సువార్తను ప్రకటించింది. ఆ క్షణములోనే దేవుడు ఇవ్వవలసిన వరాలన్నీ ఆమెకు ఇచ్చేశాడు. లేకపోతే ఏంటండి, ఊళ్ళో వెళ్ళి ఒక్క మాట చెప్పగానే పొలోరుమని గ్రామస్తులందరూ వచ్చారంటే ఎంత శక్తి ఉన్నది ఆమె చెప్పిన మాటలో, ఎంత విశ్వాసం కలిగి ఉన్నదా ఆ యేసు ప్రభు మాటలను వినగానే. మరి మనం ఎన్నో మాటలు వింటున్నాం. మరి ఆ మాటలను ఒక్కసారైనా ఎక్కడైనా బయటికి చెప్తున్నామా? మరి ఎందుకు మనం రక్షణ పొందింది? ఎందుకు మన కోసం ఆయన దాహం కొన్నాడంటే ఈ బాధ్యతను మనందరి మీదకి పెట్టడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం 119:103. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నోటి మాటలు వినగానే ప్రజలందరూ ఒక్క మాటతో అందరూ యేసు వైపుకు తిరిగి తమంతట తామే తమ పాపలను ఒప్పుకొని, అయా నన్ను క్షమించు, నన్ను బాగు చేయమని అడిగినారంటే ఆ పలుకులో ఎంత శక్తి ఉన్నది, అసలు ఆ మాట ఎంత మధురమైనదో కదా. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 119:103. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. యేసు ప్రభు మాట వినగానే తేనె కూడా అంత తీయగా ఉండదంటండి. అంత మధుర్యమును పొందుకున్నది సమరయ స్త్రీ, పాపములో ఉన్న ఆ స్త్రీ. ఈరోజు మనం ఉన్నాం, యేసు ప్రభు మాటల్లో ఉన్న ఆ రుచిని తెలుసుకుంటున్నామా? వాక్యం వినటానికి వెళ్ళాము, విని వచ్చేసాము అంతే. కానీ ఆ వాక్యాన్ని విన్న తర్వాత మనం కనీసం ఒక్కరికైనా చెప్తున్నామా? ఆషామాషి కాదు, దేవుడు లెక్క అడుగుతాడు ప్రతి ఒక్కరిని. నేను నిన్ను రక్షించాను, నీ కుటుంబాన్ని ఎక్కడ తొక్కేశావు? నీ కుటుంబాన్ని కాపాడలేకపోయావు, నేను ఇచ్చిన రక్షణను ప్రకటించలేకపోయావు, నా రక్షణలో ఉన్నటువంటి మాధుర్యమును నువ్వు రుచి చూడలేకపోయావు. శ్రమలైనా సరే గొప్ప కార్యం జరుగుతాయని విశ్వాసం నీలో లేకపోయింది. అమ్మో, ఈ మాట చెప్తే నన్ను కొడతాడేమో అని భయపడ్డావు. నా కొడుకుతో ఈ మాట చెప్తే నన్ను పళ్ళు రాగొడతాడేమో అని చెప్పేసి భయపడ్డావు. భయంకరంగా నన్ను తిడతాడేమోనని భయపడ్డావు. కానీ యేసు ప్రభు యొక్క మాటలో ఉన్న రుచి నీకు తెలియలేదు. ప్రకటించిన వెంటనే కార్యం జరిగించే దేవుడని నీకు తెలియలేకపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ వాక్యం మా జిహ్వకు ఎంతో మధురము, అవి తేనె కంటే తీయగా ఉన్నాయి. ఇకపోతే 6వ మాటలోనికి వెళదాం. అత్రవళ 5వ వాక్యంకే నా 6వ వాక్యం ఆకే ఇంతకీ సమయం కథ రచ్చగొద్దే కోరాయి ఓ సమయం ముగించి నాకు ఒప్పించే కోచకాయంతో 2:38. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా 22 నిమిషాలు. ఓపికతో వినండి. సర్వశక్తిమంతుడైన దేవుని మాటల్లో
బలం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు చెప్పండి, మొదటి మాట ఏంటి? కేవలం మొదటి మాట ఖాయం. మీరేం చేస్తున్నారో మీరు ఎరుగురు వీరికి. రెండవ మాట, నిశ్చయంగా నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. నాలుగవ మాట, నా దేవా నా చెయ్యిని ఎందుకు విడిచిపెట్టావు. ఐదవ మాట, దాహం వేస్తుంది. ఆరవ మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చూడండి. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను తండ్రికి అప్పగించాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే సమాప్తమైనది. ఆరవ మాట ఏంటి? ఆరవ మాట ఏంటమ్మా బాబు? సమాప్తమైనది అంటే పని పూర్తి అయిపోయింది. వచ్చిన పని పూర్తి అయిపోయింది. చాప్టర్ క్లోజ్ అంటారుగా. వాడి పని అయిపోయిందిరా, ఇంతటితో వాడి చాప్టర్ క్లోజ్ అని శత్రువులు చెప్పుకుంటారు. పని అయిపోయింది వాడిది, ఇన్నాడు చేశాడు వాడి పని, ఈరోజుతో వాడి చాప్టర్ క్లోజ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క చాప్టర్ క్లోజ్ అయినది అనటంలో బాధతో చెప్పబడిన మాట మాత్రం కాదు. ఇది బాధతో చెప్పిన మాట మాత్రము కాదు. విజయవంతముగా తండ్రి యొక్క చిత్తమును జరిగించిన ఆనందములో చెప్పినటువంటి మాట. జయోత్సవముతో, విజయోత్సవముతో, తండ్రి ఈ లోకము పుట్టక మునుపు నువ్వు నాకు ఏ ఆజ్ఞలైతే ఇచ్చావో, నా గురించి ఏదైతే నువ్వు వ్రాయించావో ఆ మాటలన్నిటినీ నేను పూర్తి చేశానయ్యా. ఇదిగో మొత్తం పూర్తి చేశా, అన్నీ కూడా సమాప్తము చేశాను. ఏ ఒక్కటి కూడా గ్రంథములో ఇంకా మిగిలి లేదు, అన్నిటినీ పూర్తి చేశానయ్యా అని చెప్పుకుంటూ విజయోత్సవంతో చెప్పినటువంటి మాట సమాప్తమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవునికే చెల్లునుగాక. సమాప్తమైనదని చేతకాక మధ్యలోనే పని ఆపేసి సమాప్తమైనదని బాధతో చెప్పిన మాట మాత్రం ఇది కాదు. వచ్చిన పని, చేయవలసిన పని అంతా పూర్తి చేసిన తర్వాత విజయోత్సవంతో చెప్పిన అటువంటి గొప్ప మాటే సమాప్తము అయింది. సమాప్తమైంది, పని పూర్తి చేశాడు. యేసు ఆ చిరక పుచ్చుకొని తాగిన వెంటనే ఈ మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు? సమాప్తమైపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకుని ఈ మాట చెప్పాడు? ఎందుకు యేసు ప్రభు సమాప్తమైనది అని ఎందుకు చెప్పాడు అంటే, ఇది కూడా వాక్యములో ఉన్నదేమో, ఇది కూడా ప్రవచనంలో ఉన్నదేమో. ఆ మాట చెప్పకపోతే ఏంటి? అసలు ఆయన వచ్చిందేంటి? వాక్యమును నెరవేర్చడానికి వచ్చాడు. మరి ఈ వాక్యం ఎక్కడుంది చూద్దాం బైబిల్ గ్రంథంలో. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసముంచు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేనికి సమాప్తి అయి ఉన్నాడండి? ధర్మశాస్త్రమునకు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. దానిని సమాప్తం చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి సిలువ మీద ఆ మాట ఖచ్చితంగా చెప్పాడు. ఇదిగో ఈ రోజుతో నన్ను గురించి వ్రాయబడినటువంటి గ్రంథములో ఉన్న మాటలన్నిటిలో ఇదిగో చివరి మాట, ఇది కూడా నేను సమాప్తి చేస్తున్నాను, పూర్తి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మాత్రమే ధర్మశాస్త్ర గ్రంథాన్ని సమాప్తి చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ భూమి మీదకి వచ్చిందే అందుకోసం. ఎందుకోసం? ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా జరిగించడం కోసం, అనగా ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేయడం కోసం వచ్చినాడు ఆయన.
అందుకే ఆయన సిలువపై మాట్లాడిన మాటలలో 6వ మాటగా పలుకుతున్నాడు. ఏంటి ఆ మాట? సమాప్తమైనది. तार होठ से छूट चारी से सासी तो तरसलाग रोज को सुखा की जो से तार होठ है वो होटे तैयारी कोनी ఈ వాత సమాప్తమైనది. 6వ మాట ఏ మాట అండి? తేనె కంటే మధురమైనటువంటి దేవుని మాటలు ఇవి. ఇప్పుడు మనం అందరం కూడా తీయని పానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సమాప్తమైనది. సమాప్తం చేయడానికి ఆ ప్రభు మన మధ్యలోనికి వచ్చాడు. రోమా 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా సిలువలో పలకవలసిన మాట ఏదైనా ఉన్నదంటే ఇదిగో ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేయడం. ఏ ఒక్కటి కూడా మిగల్చలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక చివరి మాటలోనికి వెళదాం. సమాప్తమైపోయింది కదా, ఊరుకోవచ్చు కదా. సమాప్తమైపోయింది కదా, ఇక తలవాల్చుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాప్తమైనది అని చెప్పినప్పటికీ కూడా ఇంకా 3 గంటలు పూర్తి కాలేదు. 3 గంటలు పూర్తి కాలేదు. నేను అనుకుంటాను ఇంకొక నిమిషం ఉన్నదేమో. ఎందుకంటే బైబిల్లో వ్రాయబడింది 3 గంటల వేళ అని. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, చూడండి లూకాసు వార్త 7వ వాక్యం 7వ మాట, చివరి మాట. ఇక చివరి మాటలోనికి వెళదాము. 7వ మాట లూకా 23:46 చూడండి ఒకసారి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నా ఆత్మను నీకే అప్పగించుకొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికి సరిగ్గా 3 గంటలు అయిపోయింది. ఈ మాట ఎక్కడుంది బైబిల్లో అని అంటారా? తీయండి బైబిల్ ఒకసారి చూద్దాం మనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. 27:46. బాబు గట్టిగా చదివి వినిపించండి. ఇంచుమించు ఎన్ని గంటలు? 3 గంటలప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, ఇదిగో నా ఆత్మను నేను నీకు అప్పగించుకొనుచున్నాను. నా ఆత్మ నీకు అప్పగించుకొనుచున్నాడు. సమాప్తమైపోయిందండి. ఇక శబ్దం అనేది ఏమీ లేదు. ఎప్పుడైతే ఆత్మను అప్పగించాడో వెంటనే భూకంపం కలిగింది. ఎక్కడికక్కడ భూమి పగిలిపోయింది. ఎక్కడ ఉన్న గృహాలన్నీ కూడా చల్లా చెదరమైపోయినాయి. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెదిరిపోయారు. అందరికీ భయం ఆవరించింది. వెంటనే ఆకాశము తెరవబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యుడు చీకటిగా మారిపోయాడు. పరలోకములో అంతా కూడా స్తుతి 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 అని ప్రతి గానములు చేసే దేవదూతలన్నీ కూడా ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయినాయంట. మౌనంగా ఉండిపోయినాయంటండి. యేసు దేవుని కుమారుడని నాటి ప్రజలందరూ తెలుసుకున్నారు, కానీ విశ్వాసం మాత్రము ఉంచలేదండి. ఈరోజు నువ్వు నేను మనమందరము ఈ మాటలను మనం గమనించాలి. యేసు దైవ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు మనందరినీ రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు. ఆయన ద్వారా తప్ప రక్షణ ఎవ్వరికీ కలుగదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద ఉన్న నీళ్ళ ఎందే గాని ఏ నామమున రక్షణ మనకు కలుగదు. ఈ నామముననే, అనగా నాజరేయుడైన యేసుక్రీస్తు నామం వలన మాత్రమే మనకు రక్షణ కలుగుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఈ మాటలన్నిటినీ మన అందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఈ రోజున
శుభ శుక్రవారం. ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరితో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసినటువంటి గొప్ప రోజు. బాబు కరెంట్ కాదు. అందరూ తలాలోచండి, ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన. యేసు ప్రభు పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. రెండవ మాటగా, నిశ్చయంగా నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని చెప్పినాడు. మూడవ మాటగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తమ్ముడా, అన్నా ఇదిగో మన తల్లి, నీ తల్లి అని తల్లి బాధ్యతను జ్ఞాపకం చేశాడు. శిలువ మీద ఉంటూ తల్లిదండ్రులను ప్రేమించండి అయ్యా, తల్లిదండ్రులను బాధ పెట్టకండి. ఎంతో కాలం వారు మీ ఎదుట ఉండరు. అతి తక్కువ కాలంలో వాళ్ళు నీ కంటికి కనిపించకుండా వెళ్ళిపోతారు. నువ్వు బ్రతికి ఉంటావు. ఇంకా ఎన్నో సంవత్సరాలు నువ్వు బ్రతకాలని నువ్వు అనుకుంటే, నీ ఆయుష్కాలం ఇంకా పెరగాలి అని నువ్వు అనుకుంటే, కళ్ళ ఎదుట ఉన్న నీ తల్లిని నీ తండ్రిని బాధ పెట్టకండి. శిలువపై పలికిన మాటలు ప్రియులారా. నాలుగవ మాటగా, నా దేవా నా దేవా ఎందుకయ్యా నా చేయి విడిచిపెడుతున్నావు? మనం కూడా మన సమస్యల్లో మన కష్టాల్లో చెప్తా ఉంటాం, దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడు, ఆయన నన్ను మర్చిపోయాడు, అందుకనే ఈ కష్టాలు నాకు అని. ఎన్నిసార్లు నువ్వు బాధపడ్డావో. ఆ తండ్రి గినక ఆ రోజున యేసు ప్రభు చెయ్యి విడిచకపోతే ఈ రక్షణ మనం పొందేవారిమి కాదు. ఈ రక్షణ వాక్యము మన దాకా వచ్చేది కాదు. ఇక ఐదవ మాటగా, నాకు దాహం వేస్తుంది, దప్పిక తీర్చుకోవటానికి నీళ్ళు ఇవ్వండి అని అడిగాడు. ఈ రోజున ఆయన దాహం ఏంటో తెలుసా? ఆయన దాహం ఏంటో తెలుసా? నీ ద్వారా అనేకులు రక్షణ పొందాలి. నీవు నీ నోటితో సువార్త ప్రకటించాలి. ఏదైతే నువ్వు మందిరములో దేవుని మాటలు విన్నావో అది 10 మందికి పంచాలి. నీ కుటుంబంలో రక్షణ వాక్యం ప్రకటించాలి. అందరూ రక్షణ పొందాలి. ఇదే ఆయన దాహము. ఇది నిజమైన దాహం. ఈ దాహాన్ని తీర్చింది ఒక రోజున సమరయ స్త్రీ. సుకార అను తన గ్రామ ప్రజలందరినీ దేవుని వైపుకు నడిపించిందే. రక్షణ పొందిన ఆమె ఆ కార్యం చేయగలిగితే, రక్షణ పొందిన నీవు నేను మనము ఈ కార్యం చేయకూడదా? అనేకులను దేవుని ఎదుకు నడిపించకూడదా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన ఐదవ మాట, నాకు దాహం వేస్తుంది. ఆరవ మాట చెప్తున్నాడు కదా, సమాప్తమైంది. ఏ పని నిమిత్తమైతే భూమి మీద నన్ను పుట్టించావో, ఏమి వరగదీయాలని, ఏమి జరిగించాలని, ఏ పని చేయాలని ఈ భూమి మీదకి నన్ను పంపావో, ఓ నా తండ్రివైన దేవా, నీవు చెప్పిన పనులలో ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా అన్ని పూర్తి చేశానయ్యా. సమాప్తమైనది తండ్రి అని తండ్రితో చెప్పగలిగాడే. మరి నీవు నేను మనము మన తల్లిదండ్రులతో చెప్పగలమా? నాన్న, నువ్వు చెప్పిన పని నేను చేశానయ్యా, తల్లి నువ్వు చెప్పిన పని నేను పూర్తి చేశాను అని చెప్పగలుగుతున్నామా? జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. సమాప్తమైనది అన్నాడు. ఇక చివరిగా తన ఆత్మనే దేవునికి అప్పగించాడు. మనము కూడా మనకు అప్పగింపబడిన పనులన్నిటినీ పూర్తి చేసుకొని తండ్రి యొద్దకు వెళ్ళేటప్పుడు, తండ్రి ఇదిగో నేను వచ్చానయ్యా, నువ్వు చెప్పిన పనులు అన్ని నేను పూర్తి చేశానని చెప్పగలిగే ధైర్యం గలవారిగా ఉండాలని ప్రభు అయిన యేసు మాదిరికరంగా మనకు 7 మాటలు పలికాడు. ఈ మాటలన్నింటినీ మన జీవితాంతం వరకు జ్ఞాపకం చేసుకొని ఆయన దాహమును, ఆయన కోరికను తీర్చే దిశలో మనమందరం ప్రయాణం చేద్దాం. సువార్తను ప్రకటిద్దాం. అనేకులను యేసు యొద్దకు నడిపిద్దాం. దేవుడు ఈ మాటలను అన్నిటిని మన అందరి వెనుకలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. స్తుతి 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 స్తోత్రములు నాయన. జీవము గల దేవ, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడా, మహాగరుడవు, సర్వోన్నతుడవు, సర్వ అధికారములు కలిగిన మహా గొప్ప దేవుడు, శిలువపై పలికిన 7 మాటలు నా హృదయంలో ఉంచినందుకు తండ్రివైన దేవ యెహోవా, నిండు హృదయంతో కృతజ్ఞతా స్తోత్రాలు నీకే చెల్లిస్తున్నాను ప్రభు. ఇదిగోనైనా నీ కుమారుడు అయ్యా తిరిగి అయ్యా ఇదిగో తను ఈరోజు నా మరణించి సమాధి చేయబడిన తర్వాత ఇక 3వ దినమైనటువంటి పునరుత్థాన దినమును మేము జ్ఞాపకం చేసుకొని అయ్యా పునరుత్థాన దినం వరకునైనా
నీ సన్నిధిలో ఎదురు చూస్తూ నిరీక్షణతో కలిగి మా హృదయాలను పరిశీలించుకుంటూ నీ గురించిన మాటలు విన్న మేమందరము సిద్ధపాటు కలిగి నీ పనులను చేయుటలో ఆసక్తి చూపువారంగా ఉండునట్లుగా నీ అందలి ఆశ మాలో అధికమగునుగాక. కృప చూపండి నాయన. పునరుత్థాన దినం వరకు మమ్మల్ని నీ పరిశుద్ధ రెక్కల నీడలో బలిష్ఠులైన నీ దూతల సంరక్షణ మా అందరికీ దయచేయమని, విత్తబడిన మాటలన్నీ మా హృదయంలో పదిలిపరిచి నీరు కట్టి ఫలింపచేసి కార్యము కలుగజేసి నీ వాక్యమును అనుసరింపచేయమని ఈ మనవులు కేవలము నీ మహిమ నిమిత్తమే యేసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతనామను బట్టి ప్రార్థించి పొందుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని పరమ ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి నిత్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానమును ఓ నా తండ్రి అయిన దేవ ఉదయకాలం మొదలుకొని 3 గంటల వరకు ఈ వేళ వరకు ఈ సమయం వరకు నీ సన్నిధిలో నీ వాక్యమును ఎంతో శ్రద్ధతో వినగలిగే చెవులు, గ్రహించే హృదయం, అంగీకరించే మంచి మనసు గలవారమై ఉండుటకు మీరు కృప చూపిన ఈ ప్రజలందరికీ, మా అందరికీ, మా గ్రామ ప్రజలందరికీ, మా సంఘములన్నిటికీ, సకల పరిశుద్ధులకును సదా తోడయుండి కాచి కాపాడి రక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.